ఉత్తర భారతదేశంలో ఎట్లయితే క్రైస్తవులకు కనీసం ప్రార్థన చేసుకునే పరిస్థితి, చర్చిలో కూడిక చేసుకునే పరిస్థితి లేదన్నా, ఇలా మతమార్పుల పేరు మీద వారిని జైల్లో పెడుతున్న పాస్టర్లను, అక్కడ విశ్వాసాలందరినీ కూడా జైల్లో పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఆ పరిస్థితి రేపు దక్షిణ భారతదేశంలో కూడా వచ్చే అవకాశం. సో మన పక్షాన్ని కొట్లాడే నాయకులు చాలా అవసరం. ముఖ్యంగా మీరు చూసుకుంటే తెలంగాణలో కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మున్సిపల్ చైర్మన్ కానీ ఎవరు కూడా క్రైస్తవులు లేరు. మంత్రివర్గంలో క్రైస్తవులు లేరు. క్రైస్తవ పక్షాన్ని మాట్లాడే వాళ్ళు లేరు. ఇవాళ కనీసం కార్పొరేషన్స్ లో ఒక కార్పొరేటర్ లేడు, ఒక సర్పంచ్ లేడు. మన వాళ్ళందరూ పక్షాన్ని ఎవరు మాట్లాడాలి? మనకి దేవుని రాజ్యం స్థాపన కోసం బైబిల్ యేసయ్య మనకు అందించిన ఒక గొప్ప కారణం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని కూడా అందించాడు మన కోసం. ఇది పరలోక రాజ్యం స్థాపన కోసం రాయబడిన గ్రంథం అయితే, ఇది ఈ లోక రాజ్యం స్థాపన కోసం రాయబడిన గ్రంథం. సో ఈ రెండు గ్రంథాలు ఇవాళ మనకు అవసరం. మనం ఈ గ్రంథం గురించి నేర్చుకుంటున్నాం. మనం ఈ గ్రంథం గురించి ఎంత నేర్చుకుంటే ఎంత అవసరమో, పాత నిబంధన గ్రంథం కానీ, కొత్త నిబంధన గ్రంథం కానీ మనకు బోధిస్తుంది దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్య స్థాపన ఎలా జరగాలి? కేవలం పరలోక రాజ్యంలో ఉంటే దేవుని స్థాపన సరిపోతుందా? ఈ లోకంలో వద్దా? ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన కావాలంటే మీరంతా సైనికులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడే నాయకుడు వద్దా? మిమ్మల్ని కాపాడే నాయకులను చేయగలిగితే మీకు మీ ఆత్మను రక్షించే నాయకత్వాన్ని ఎంత చేయగలుగుతారంటే, లేకపోతే ఈ బైబిల్ని అలబెడతారంటే, మీరు ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయగలుగుతారంటే, మరి ఈ రాజ్యాంగము మొత్తం ఈ దేశంలో ఏ మతాన్నైనా ఎవరైనా వాళ్ళ మతాన్ని వాళ్ళు స్థాపించుకోవచ్చు, వాళ్ళ మతంలో వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, వాళ్ళ మత గ్రంథాలని ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క దేవాలయాలను నిర్మించుకోవచ్చు, వాళ్ళు ఆలయాలు పెట్టుకోవచ్చు, స్కూల్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి జీవించే హక్కు ఉంది. అంటే ఒక మతానికి జీవించే హక్కున్నప్పుడు మనకు ఎదురు లేదు. మిగతా మతాలని వాళ్ళని మనం వ్యతిరేకించట్లేదు, మిగతా వాళ్ళ జోలికి మనం వెళ్ళట్లేదు. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రార్థన మందిరాలలో ప్రార్థన చేసుకోలేరండి, వాళ్ళ దేవుడిని ఆరాధించుకోలేండి. కానీ వాళ్ళలాగా మనము కూడా మన దేవుని, మన యేసయ్యని ఆరాధించుకోవడం, మన పరిశుద్ధ దేవుని ఆరాధించుకునే హక్కు మనకు లేదా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రచారం చేసుకునే హక్కు మనకు లేదా? మన మనుషులకు కాదా ఈ దేశంలో? మన ఓట్లు వేయడం లేదా? మనం ఈ దేశం నిర్మాణంలో మనం లేమా? బాబాసాహెబ్ అంబేద్కర్ మనవాడు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించిన ప్రపంచ మేధావి మనవాడు. ఆయన ఒక రకంగా క్రైస్తవుడు. ఈ భారత రాజ్యాంగంలో ఈ బైబిల్ ఆధారంగా రాయాలి. బైబిల్లో ఉన్న సమానత్వం ఈ భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగం అంబేద్కర్కు స్ఫూర్తినిచ్చింది ఈ బైబిల్. బైబిల్లో ఎంత గొప్ప గ్రంథమంటే, ప్రపంచంలో నిండువారిని పొరుగువారిని ప్రేమించే ఏకైక, అంటే ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ కలరైనా నిండువారిని పొరుగువారిని ప్రేమించి ప్రేమతత్వాన్ని బోధించే ఏకైక గ్రంథం బైబిల్.
అందరి మానవులంతా సమానమని చెప్పిన బైబిల్ని గ్రంథంలోని సిద్ధాంతమే ఈ భారత రాజ్యాంగం. సో అంబేద్కర్కు స్ఫూర్తినిచ్చిన ఈ బైబిల్ యొక్క సిద్ధాంతం ఈ భారత రాజ్యాంగం ద్వారా అమలు కావాలని చెప్పేసి అంబేద్కర్ కోరుకున్నప్పుడు ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకి ఇచ్చిన వ్యక్తులకు మాత్రమే ఈ దేశం కాదు, ఈ దేశం అందరికీ, ఈ దేశం అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషలకి అయినప్పుడు మనకు మాత్రమే బైబిల్ గ్రంథం గురించి చెప్పుకునే హక్కులు కంటే ఎట్లా, మనకు మాత్రమే ప్రార్థన చేసుకునే హక్కులు కంటే ఎట్లా, మనకు మాత్రమే హింసిస్తారంటే మనం ఎట్లా ఊరుకుంటాం, మనం ఎక్కడ ఊరుకోవాలి? ఈ దేశ నవ నిర్మాణంలో మన పాత్ర కీలకం. ఈ దేశంలో ఇవాళ ఈ దేశం నడుస్తుందంటే మన శ్రమతో నడుస్తుంది. ఈ దేశం నిర్మించిందే మనం. మరి మనం నిర్మించిన ఈ దేశంలో మనల్ని ఎలా కొడతారంటే, మీరు అమెరికా పోవండి, లేకపోతే మీరు క్రైస్తవ దేశాలకు వెళ్ళాలంటే మనం పుట్టింది ఇక్కడ, చనిపోయేది ఇక్కడే. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించిన బిడ్డలుగా, ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రేమించిన బిడ్డలుగా ఈ దేశం మనది, ఈ బైబిల్ మనది, ఈ చర్చ్ మనది, యేసయ్య మన దేవుడు. యేసయ్య మన దేవుడుగా ప్రకటించుకోవడానికి ఆపే హక్కు ఎవరికి లేదు, ఈ భూ ప్రపంచంలోనే ఎవరికి లేదు. 157 దేశాల్లో ఇలా క్రైస్తవులు ఉన్నారు. 215 దేశాలలో 157 దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచమంతా మెజారిటీ దేశాల్లో క్రైస్తవ మతం ఉంది. మెజారిటీ ప్రజలంతా ప్రపంచం మొత్తంగా ఈ క్రైస్తవ మతాన్ని ఆరాధిస్తుంటే, ఈ దేశంలో ఉన్న హిందువులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ విదేశాలకు పోయినప్పుడు, క్రైస్తవ దేశాలకు పోయినప్పుడు వాళ్ళకు రక్షణ కల్పిస్తుంటే, మరి ఈ దేశంలో పుట్టిన మనకి ఈ రక్షణ లేదా? ఈ దేశంలో పుట్టిన మనల్ని మన వాళ్ళంతా విదేశాల్లో పోయి సెటిల్ అవుతున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న మన క్రైస్తవ దేశాల్లో, మన దేశంలో మన క్రైస్తవ రక్షణ లేకపోతే ఎలా? దాన్ని ప్రశ్నించే వాళ్ళు మన నాయకత్వాన్ని తయారు చేసుకోకపోతే ఎలా? రాజకీయ నాయకత్వం అనేది మన వాళ్ళకు కూడా అవసరం. రాజకీయాలు బైబిల్ వ్యతిరేకం కాదు. మీరు బైబిల్లో ఉన్న రాజుల చరిత్రలో చదివి వాళ్ళంతా దేవుని యొక్క శిష్యులు, దేవుని అనుసరించిన వాళ్ళే. దావీదు మొదలుకుంటే ఎస్తేరు కాలం వరకు వాళ్ళంతా కూడా యేసయ్యను ఆరాధించిన రాజుల చరిత్ర వాళ్ళంతా రాజ్యాన్ని పెట్టుకోలే. బైబిల్ రాజ్యం చేయదని చెప్పట్లేదు, క్రైస్తవులు రాజకీయాలు చేయదని చెప్పదు. క్రైస్తవులు ప్రతి దగ్గర ఉండాలి, ప్రతి దగ్గర ఉండాలి. గ్రామ పంచాయతీ మొదలుకుంటే పార్లమెంట్ దాకా క్రైస్తవ నాయకత్వం ఉండాలి. మన గురించి మాట్లాడే నాయకుడు ఉండాలి, ఈ మున్సిపాలిటీలో ఉండాలి. ప్రతి దగ్గర మన గురించి మాట్లాడే నాయకుడు లేకపోతే, మన మీద దాడులు జరిగినా, మన పిల్లలకు చదువు కాకపోయినా, మన విశ్వాస స్కూల్స్ లేకపోయినా, లేకపోతే మనకి ఇట్లాంటి చర్చలలో ప్రార్థన చేయలేకపోయినా, అలా మనం జీవించినప్పుడు కోల్పోయేటట్టుగా చేసే వాళ్ళు ఎవరైనా, మన మతాన్ని కించపరిచే వాళ్ళు ఉన్నా, లేదంటే మనల్ని అన్యాయంగా జైల్లో పెట్టినా, మనల్ని అన్యాయంగా కేసులో పాలు చేసినా, మనల్ని రచించడానికి మన నాయకత్వం అవసరమే లేదు. కాబట్టి క్రైస్తవుల నాయకత్వాన్ని తయారు చేయడమే నా లక్ష్యం. మన సమాజాన్ని రక్షించడం కోసమే వచ్చాను. మన క్రైస్తవ మాస్టర్లని, క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ సేవికురాలని ఇవాళ మనకంటూ ఇంత గొప్ప చర్చ నిర్మాణం జరిగితే, ఇంత గొప్ప ఆరాధనలు జరుగుతున్న క్రమంలో ఆత్మలను రక్షించే దేవుడిని ఆనందించుకోదండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ కొలవద్దండి. దేవుడు ఒప్పుకుంటాడా? రాజ్యాంగం ఖచ్చితంగా నీకు అందరికీ హక్కులు ఇచ్చినట్టుగానే నీకు సమానమైన హక్కులు ఇచ్చింది. హల్లెలూయా చెప్తున్నాను. నా గురించి కూడా ఒక 5 నిమిషాలు చెప్పి నేను ఇవాళ చిన్న ప్రసంగాన్ని ముగిస్తాను. ముఖ్యంగా నేను 30 ఏళ్ళుగా అంబేద్కర్ మార్గంలో ప్రయాణిస్తున్న క్రమంలో ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు వెళ్ళాను. అది అంబేద్కర్ చదువుకున్న కొలంబియా కావచ్చు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ కావచ్చు, చాలా దేశాల్లో నేను లెక్చర్స్ ఇచ్చాను. ఒకప్పుడు ఇల్లు గదిలేని వాడిని,
గుడిసె గదిలేని వాడిని. మా నాన్న తాగి చనిపోతే అమ్మ ప్రార్థన వల్ల, అమ్మ చర్చికి పోయిన కారణంగా ఇలా మా కుటుంబం ఆశీర్వదించబడింది. హల్లెలూయా. మా కుటుంబం ఇలా నేను కానీ నా కుటుంబం కానీ ఇలా నా కుటుంబంలో అందరూ చాలా మంది ఉద్యోగస్తులుగా తయారు. ఇలా చర్చి మా ఊళ్ళోకి రాకపోతే, గుడి మా ఊళ్ళో లేకపోతే ఇవాళ మా బతుకు ఎక్కడ ఉండేది? మన బతుకులు ఎక్కడ ఉండేది? చర్చి వల్ల మన బతుకులను మార్చి గ్రంథం, బైబిల్ గ్రంథము మన జీవితాలను మార్చిన గ్రంథాన్ని చర్చిని విడిచిపెట్టి ఉండాలా? ఎట్టి పరిస్థితుల్లో అది కొనసాగడానికి వీలే లేదు. మన జీవితాన్ని మార్చిన చర్చి కానీ, మన జీవితాన్ని మార్చిన బైబిల్ గ్రంథం కానీ ఎప్పుడు కూడా దాన్ని విడనడుతున్నాం. హల్లెలూయా. అందుకే 30 ఏళ్ళుగా నేను నా పేరు వేసుకోవాలి, ప్రకారం మా అమ్మ పెట్టిన పేరు వేసుకోవాలి. నేను అంబేద్కర్ తింటూ 30 ఏళ్ళుగా నా పేరు కూడా మర్చిపోయాను. యేసుప్రభు అనే పేరు, యేసయ్య అనే గొప్ప నామాన్ని మర్చిపోయాను. తర్వాత నేను కువైట్ దేశంలో ముస్లింల గురించి లెక్చర్ చేయడానికి వెళ్ళినప్పుడు మన క్రైస్తవ సమాజం అంతా అక్కడ నన్ను అడిగింది, నీ పేరు, నువ్వు ఇక్కడున్న ముస్లింల గురించి మాట్లాడడానికి వచ్చినవే, మరి క్రైస్తవుల మీద ఇంత దుర్మార్గంగా భారతదేశంలో అనేక జరుగుతున్నారు, ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు క్రైస్తవుడు వైపు ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు క్రైస్తవుడు వైపు నీ పేరు కూడా పైగా చెప్పట్లేదే వేసుకున్నామని అని నన్ను మన వాళ్ళు ప్రశ్నించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను భ్రమల్లో ఉన్నాను. నా యేసయ్యను నేను గుర్తించక, బైబిల్ను గుర్తించక ఇవాళ ప్రపంచమంతా తిరుగుతున్నాను. కాబట్టి ఇవాళ ఈ భారత రాజ్యం ఒకటి సరిపోదు, మన జీవితాలు మార్చడానికి ఈ బైబిల్ మొదటిగా నా జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. నా జీవితాన్ని, మా జీవితాలను మార్చింది మొదటిగా బైబిల్. తర్వాతనే నేను 21 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాన్ని చదివాను. అప్పటిదాకా నన్ను రక్షించింది, అప్పటి వరకు ఈ మా కుటుంబాన్ని రక్షించింది కానీ, మాకు జ్ఞానం ఇచ్చింది కానీ చర్చ్ అండ్ బైబిల్. సో అందుకే మళ్ళీ తిరిగి బైబిల్ని, మళ్ళీ మన చర్చిని, మన ప్రజల్ని చైతన్యం చేయాలి, మన క్రైస్తవ సమాజాన్ని రక్షించాలి, మన క్రైస్తవ జీవితాన్ని వాళ్ళ రక్షించే నాయకులు తయారు కావాలి. వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలవాలి, వాళ్ళకి చట్టం గురించి తెలవాలి, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కాపాడుకునే విధంగా వాళ్ళని తయారు చేయాలి. ప్రతి చర్చిని నేను సందర్శించాలనుకున్నాను. అది ఏ డినామినేషన్ కావచ్చు, అది ఎవరైనా స్థాపించింది కావచ్చు, అది కథలిక్ చర్చ, బ్యాప్టిస్ట్ చర్చ, ఇంకొక చర్చ కాదు, అది యేసయ్య చర్చ అయితే చాలు. అది యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తే చాలు, బైబిల్ మార్గాన్ని అనుసరిస్తే చాలు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధులుగా మిమ్మల్ని తయారు చేసిన బైబిల్ మన దేవుడిని మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విడనాడకుండా ఉండాలంటే మనల్ని రక్షించే నాయకత్వం కావాలి. అందుకే అక్కడ కువైట్ దేశంలో 2022లో నన్ను వాళ్ళు ప్రశ్నించిన తర్వాత నేను 12 నెలల ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ మళ్ళీ బైబిల్, మళ్ళీ యేసయ్య మార్గం మళ్ళీ వెచ్చుకున్నాను. మన ప్రజల్ని రక్షించడానికి నేను 3 లక్షల జీవితానికి రాజీనామా చేసి ఇవాళ మీకోసం ముందుకు వచ్చాను, మన సమాజం కోసం ముందుకు వచ్చాను. 12 ఏళ్ళ ప్రొఫెసర్ ఉద్యోగం అంటే చాలా అత్యున్నతమైన ఉద్యోగం. అట్లాంటి ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ప్రజాసేవకు వచ్చాను. ఖచ్చితంగా మనకంటూ, మన క్రైస్తవులకంటూ మనల్ని రక్షించే ఒక రాజకీయ నాయకత్వాన్ని తయారు చేయడం నా లక్ష్యం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఈ మున్సిపాలిటీలో ప్రాబ్లం, పోలీస్ స్టేషన్లో ప్రాబ్లం, ఇంకా మీ ఇల్లు సమస్య, ఇంకా మీకు కొన్ని సమస్యలు నేను హైకోర్టులో అడ్వకేట్గా కూడా, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకోసం అంటే రెగ్యులర్గా పోను, కానీ మీ సమస్య వచ్చినప్పుడు దాన్ని పోలీస్ స్టేషన్తో మాట్లాడాలి,
కలెక్టర్లతో మాట్లాడడానికి, మున్సిపల్ అధికారులతో మాట్లాడడానికి, ఎవరితో మాట్లాడడానికైనా మీ సమస్యని పరిష్కరించడం కోసమైనా నా వంతుగా నేను ఒక సహకారాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. సో అందుకే నా నంబర్ మీరు నోట్ చేసుకుంటే మంచిది. యేసయ్య నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీకోసం సద్వినియోగం చేయాలనుకున్నాను. 9390119889 నా యొక్క నంబర్ ఇక్కడ మన వాళ్ళకి కూడా నా కార్డ్స్ ఇచ్చిపోతాను. మీకు ఏ సమస్య ఉన్నా చర్చ పరంగా మీ గుడిలో మిమ్మల్ని ఎవరైనా రాలేకపోయినా, ఈ చర్చిలో ప్రేయర్స్ పెట్టలేకపోయినా, మీకు ఎవరికైనా అడ్డు మీకు వచ్చినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, అది పోలీస్ ఆఫీసర్ అయినా సరే, అది రాజకీయ నాయకుడైనా సరే, అది కలెక్టర్ అయినా సరే, అది ఇంకా ఎవరైనా సరే, మిమ్మల్ని అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. మనం ప్రార్థించుకునే హక్కు మనకు ఉంది. మన బైబిల్ గ్రంథాన్ని మన దేవుడిని ఆరాధించుకుని ఈ ప్రాథమిక హక్కు మనకి ఈ రాజ్యాంగం ద్వారా వచ్చింది. దాన్ని ఎవరు అడ్డుకునే హక్కు అధికారం ఎవరికి లేదు. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే మీరు పెట్టిన కాదు. సో అందుకే ఈ విషయాలు మీకు పంచుకోవడానికి నేను వచ్చాను. భారత రాజ్యాంగము ఇవాళ 20 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో బోధించాను. సో 20 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రాజ్యాంగాన్ని బోధించిన వాడిగా మళ్ళీ బైబిల్ కూడా బోధించాలని సిద్ధపడ్డాను. మళ్ళీ బైబిల్ మార్గాన్ని వాళ్ళ నా సమాజానికి, మన ప్రజలకి వాళ్ళు రక్షించడానికి, మన జీవితాలని కాపాడిన బైబిల్ చర్చి మనం కాపాడాలి, అయ్యగారులు కాపాడాలి. వాళ్ళు రక్షిస్తేనే వాళ్ళు మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు, మీకు రక్షణ ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఇంత గొప్ప సేవలు 42 సంవత్సరాలు అందిస్తున్నాను మన చర్చి అయ్యగారులకి, ఇక్కడ మగాళ్ళకి, అలాగే పేరున ఈ చర్చిని ఇంతవరకు నడిపిస్తున్నాను. మీ అందరికీ పేరు మీద నేను యేసయ్య నామమున మరొకసారి ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జైలు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ కూడా మీరు చదవండి. అంబేద్కర్ ఇవాళ లేకపోతే, ఆయన త్యాగం చేయకపోతే మన జీవితాలు వెలుగులేదు. ఈ దేశం, ఈ రాజ్యంలో, ఈ భూలోకంలో, పరలోకంలో యేసయ్య బైబిల్ మనకు ఎంతైతే వెలుగునిచ్చిందో ఈ భూభాగానికి, ఈ సమాజంలో ఈ భారత రాజ్యాన్ని కూడా మనకు అంతే రక్షణ. అందుకే మన ఇంట్లో బైబిల్తో పాటు భారత రాజ్యాంగాన్ని పెట్టుకోండి. బైబిల్ చదివినట్టుగానే భారత రాజ్యాంగాన్ని చదవండి. మీ హక్కులు తెలుస్తాయి, మీకు హక్కులు ఏంటి తెలుస్తాయి. దానివల్ల మనము ఎవరికి భయపడద్దు. మనకు యేసయ్య ఒక్కరికి తప్ప, మనకు యేసయ్య తప్ప మనం ఎవరికి భూప్రపంచానికి భయపడదు. కాబట్టి మనం అందరితో సమానం, మనం ఎవరికంటే తక్కువ కాదు. మిగతా వాళ్ళు ఎవరైతే మనుషులు మనం నచ్చలవి, వాళ్ళ హక్కులన్నీ మనకు ఉంటే వాళ్ళు ఎట్లయితే ఆరాధన చేసుకుంటారో మనం చేసుకుంటాం. మన పిల్లల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా చదువు ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే మనం ప్రపంచ జ్ఞానాన్ని, ప్రపంచాన్ని తెలుసుకుంటాం. అది చర్చి మాత్రమే మనకు నేర్పిస్తుంది. చర్చి మాత్రమే మన క్రమశిక్షణ నేర్పిస్తుంది. బైబిల్ మార్గం మాత్రమే మన జీవితాలు మారుస్తుంది. హల్లెలూయా. ఇంకా ఎక్కువ మీ సన్నిధి తీసుకోకుండా మనకు నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మరి పిల్లలందరికీ, మీ అందరికీ పేరు మీద యేసయ్య నామమున మరొకసారి ప్రైజ్ లార్డ్ తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. Thank you so much. Thank you so much. ఇటువంటి నాయకులు